మరి కావాలనో లేకుంటే కాకతాళీయమో తెలియదు కానీ మొత్తానికి జగన్ బాబు వాళ్ళ బాబాయ్ ఆయన మరొక 10 సంవత్సరాల పాటు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా కావాలి అని ఒక ప్రతిపాదన నేను డ్రోన్ చేశాడు. ఆయన చేసిన దగ్గర నుంచి ప్రకంపనలు కలుగుతున్నాయి 2 రాష్ట్రాల్లో కూడా. కారణం ఏంటంటే తెలిసి రేవంత్ రెడ్డిని గెలుతున్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు కాదు, రేవంత్ రెడ్డి కేసీఆర్ కాదు, కేసీఆర్ లాగా మిత్రుడు కాదు, అలాగే చంద్రబాబు లాగా అమాయకుడు కాదు. రేవంత్ రెడ్డి పచ్చి మిరపకాయ, సేమ్ మిరపకాయ. మరి నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అనే దమ్మున్న మొగాడు. మరి అలాంటి అతని చేతికి, అతని రాష్ట్రంలోకి మీ హైదరాబాదు మాకు కావాలి 10 సంవత్సరాల పాటు అని అనవసరంగా కెలుక్కుంటున్నాడు. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అక్కడ రాజకీయ విశ్లేషణలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ నివసిస్తున్న స్థానిక ప్రజలు కూడా, ప్రత్యేకంగా ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన ప్రజలు కూడా వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళకున్న ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసుకొని ఇంకా తెలంగాణే మా రాష్ట్రం, ఇక్కడే పుట్టాము, ఇక్కడే సస్తాము, మా జీవనం ఇక్కడే అనే ఒక పూర్తి అంకిత భావంతో ఆఖరికి లాస్ట్ టైం కేసీఆర్ని గెలిపించింది కూడా సీమాంధ్రులే. మరి అంతటి కమిట్మెంట్ వాళ్ళు ఉంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి అక్కడ చిచ్చు పెడుతూ ఉంటే అక్కడ తిరిగి ఆంధ్ర వాడు తెలంగాణ వాడు అనే విభేదాలు వస్తాయేమో అనే భావంతో వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. అలాంటి పరిస్థితి వస్తే మేమే ముందుగా ఆంధ్రప్రదేశ్ వచ్చే రాజకీయ నాయకులు పంచలు ఊడదీస్తాం అని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితి మరి ఎందుకు రాజకీయ అనాలోచితంగా చేసిందా, లేకుంటే వీరి ఆస్తులు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి ఒకవేళ మనం ఓడిపోతే మన ఆస్తులు రేవంత్ రెడ్డి బతకనివ్వడు అనే ఉద్దేశంతో మెలికి పెట్టారా అనేది అర్థం కావట్లే. ఎందుకంటే మోడీ మా చేతిలో ఉన్నాడు కదా, మేము ఏం చెప్తే చేస్తాడు కాబట్టి మోడీ ఈ ప్రతిపాదనకి ఆయన వెంటనే, ఎందుకంటే మాకు లోన్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని ఎంత కావాలంటే అంత ఇచ్చాడు కాబట్టి, అదేవిధంగా చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన ఏం అనలేదు కాబట్టి దీనికి కూడా ఏమండు మాకు వత్తాసు పలుకుతాడేమో అనే ఒక భావనలో వారు ఉన్నారేమో అని అనిపిస్తున్నది. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మూలంగా అనవసరంగా ఒక రకమైన ఫ్రిక్షన్ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెండోదంటే మోడీ కూడా పెద్ద కంఫర్టబుల్గా లేడు. ఒక వారం రోజుల క్రితంకి ఇప్పటికి వాస్తవ పరిస్థితులు చూసుకుంటే మణిపూర్లో అల్లర్లు అలాగే జరుగుతూ ఉన్నాయి. నీరు కప్పి నిప్పులాగా అక్కడ సాగుతూనే ఉంది రావణ కష్టం. కానీ అది దూరంగా ఉండటం మూలంగా, ఒక సైడ్కి దేశానికి ఉండటం మూలంగా పేపర్లో ఈ వార్తలు రావట్లేదు. కానీ ఇప్పుడు పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీని చుట్టుముడుతున్నారు చూసారా, ఈ విషయం చాలా తీవ్రంగా ఉంది. దీని పరిణామాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుందా అని చూస్తున్నారు. మరి ఆ రాజకీయ నాయకులందరూ కూడా ఏంటి అని చూస్తున్న సమయంలో అక్కడ రైతులతో పాటు ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు కూడా ఏకమయ్యారని నిఘా సంస్థలు పోగొట్ట. మరి ఇలాంటి పరిస్థితుల్లో సతమతం అవుతూ, మరి ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు కలుపుకుంటే కానీ తన అస్తిత్వం నిలవదని 340 కాదు 400 కాదు, కనీసం గెలవగలవా అనే ఒక పిరికి ఆలోచన మోడీకి అప్పుడే కలిగింది. అందుకోసమే చంద్రబాబుని వెంటనే పిలిపించుకున్నాడు ఢిల్లీకి. ఇంకా ప్రతిపక్షాలతో కనీసం కొంతమంది అయినా సరే మనం సఖ్యంగా ఉండాలి అనే ఒక జ్ఞానోదయం ఆయనకి కలిగినట్టుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వైసీపీ పార్టీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఇలాంటి అంటే ఒక ఫిల్లర్ అంటారు దీన్ని. అంటే ప్రత్యేకంగా ఇలాంటి విషయాలు ఏమైనా చెప్పేటప్పుడు సీఎం కానీ లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ చెప్పాలి. మరి అతనితో చెప్పించకుండా వాళ్ళ బాబాయ్తో చెప్పించడం ద్వారా ఒకవేళ ఇది కనుక బౌన్స్ బ్యాక్ అయిందనుకోండి, అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అండి, నా అభిప్రాయం కాదు, మా రాష్ట్ర మా పార్టీ విధానం కాదు అని తప్పించుకోవడానికి అనేది ఇక్కడ రాజకీయ నాయకులు అదేవిధంగా విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. కానీ ఇది చాకచక్యం అనుకుంటున్నారేమో, కానీ ఇది అనవసరంగా అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది అనేది ప్రతి ఒక్కరి భావన. మొత్తానికి హైదరాబాద్లో తిరిగి ఆంధ్ర తెలంగాణ భావాన్ని రేకెత్తిచ్చారు. మరి ఇప్పటికైనా సరే చల్లారిస్తే బాగుండును, వెంటనే దాన్ని కాల్ బ్యాక్ చేసి అలాంటివి ఏమి మాకు అక్కర్లేదు, అది అనవసరంగా నోటి పొరపాటున జరిగింది అనుకుంటే ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతుంది. కానీ అలా కాదు, దీని వెనుక ఒక కుట్ర ఉందనుకుంటే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మళ్ళీ తిరిగి మనకి అప్పట్లో
ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కొట్టుకున్నారు చూసారా, అలాంటి భయానకమైన పరిస్థితులు ఎదురు కావడానికి అవకాశం ఉంది. మరి శాంతి వర్ధిల్లాలని, అందరి మనసులో సమాధానం ఏలాలని కోరుకుంటూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల టీవీ. సీ యూ. బాయ్.